హలో గైస్, ఈ వీడియోలో మనం ఇండెక్స్ నెంబర్స్ యూనిట్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఇవి లాస్ట్ 3 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్. పార్ట్ బిలో 10th క్వశ్చన్ యూనిట్ 2 నుంచి వస్తుంది. సో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కదా, మే ఆర్ జూన్ 2024 అటెంప్ట్ చూసుకుంటే ఒక థియరీ క్వశ్చన్ ఇచ్చాడు అండ్ సెకండ్ వన్ ప్రాక్టికల్ క్వశ్చన్ ఇచ్చాడు. దట్టు ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు అండ్ టైం రివర్సల్ టెస్ట్ కూడా అడిగాడు. నెక్స్ట్ అంతకుముందు అటెంప్ట్లో బోత్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఇచ్చాడు చూడండి. సో ఒకటి ఫిషర్స్ ఇండెక్స్ది అండ్ అనదర్ వన్ ప్రైస్ రిలేటివ్ మెథడ్. అండ్ నెక్స్ట్ అంతకుముందు పేపర్లో కూడా 2 ప్రాక్టికల్స్ ఇచ్చాడు, సేమ్ ఫిషర్స్ ఇండెక్స్ది అండ్ ఇంకొకటి లాస్పేర్స్ ఫార్ములా, ప్యాషేస్, ఫిషర్స్, మొత్తం 3 ఫార్ములాస్ అడిగాడు. సో ఫస్ట్ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ అనేది కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి సో ఫస్ట్ అది చూద్దాం. సో ఈ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ప్రాబ్లం చేయాలంటే మనము ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే సరిపోతుంది. ఈ ఫార్ములాస్ మనకి వచ్చుంటే మనం ఈజీగా చేసేయచ్చు. లాస్ట్ ఎగ్జామ్లో ఇచ్చిన ఈ క్వశ్చన్ తీసుకుని సాల్వ్ చేస్తాను. సో ఇక్కడ 2 years ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ మనకి 2019 ఇచ్చాడు, 21 ఇచ్చాడు. సో ఎర్లియర్ ఇయర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ ఇయర్ కింద తీసుకుంటాం. బేస్ ఇయర్ని మనము బేస్ ఇయర్ వాల్యూస్ని Q0 అండ్ P0తో మనము డినోట్ చేస్తాము. ఇక్కడ క్వాంటిటీ ఇచ్చాడు కదా, సో ఇది Q0 అండ్ ఎక్స్పెండిచర్ ఇచ్చాడు కదా, అది P0. అది 21లో ఇది Q1 అండ్ ఎక్స్పెండిచర్ది P1. సో ఫస్ట్ మనం టేబులర్ ఫామ్లో నోట్ చేసుకుందాము ఇచ్చిన వాల్యూస్ అన్నీ. సో ఫస్ట్ మనకి కమోడిటీ ఇచ్చాడు, నెక్స్ట్ P0 వాల్యూస్, నెక్స్ట్ Q0 వాల్యూస్, నెక్స్ట్ P1 వాల్యూస్, నెక్స్ట్ Q1 వాల్యూస్, PQRS కమోడిటీ. P0 అంటే ఎక్స్పెండిచర్ వాల్యూస్ తీసుకోవాలి, 100, 20, 40, 60. నెక్స్ట్ Q0 వాల్యూస్ 10, 5, 20, 6. నెక్స్ట్ P1 వాల్యూస్ 120, 60, 100, 80. నెక్స్ట్ Q1 వాల్యూస్ 12, 6, 25 అండ్ 8. సో వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది తీసుకున్నాం. ఫార్ములా చూస్తే మనకి ఫస్ట్ P1 Q0 వాల్యూ కావాలి. సో P1 Q0 వాల్యూ, నెక్స్ట్ P0 Q0 వాల్యూ, నెక్స్ట్ P1 Q1 వాల్యూ, నెక్స్ట్ P0 Q1. సో ఈ వాల్యూస్ ఎలా వస్తాయి? ఏం లేదు, ఈ P1 కాలంలో ఉన్న వాల్యూస్ని Q0లో ఉన్న వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. సో 10 into 120, 1200, 5 into 60, 300, here 2000 and here 480. నెక్స్ట్ P0 Q0 వాల్యూ అంటే P0 into Q0. సో ఈ వాల్యూస్ని మల్టిప్లై చేయాలి. 100 into 10, 1000, 20 into 5, 100, 40 into 80, 800, 40 into 20, 60 into 6, 360. Next P1 Q1, this column and this column, 120 into 12, 144 and 0. Next 60 into 6, 360. Next 100 into 25, 2500. Next 80 into 8, 640. Next P0 into Q1, 100 into 12,
1200. Next 20 into 6, 120. 40 into 25, that is 1000. 60 into 8, 480. సో మనకి వీటి సమ్మేషన్ వాల్యూస్ కావాలి. ఫార్ములా సమ్మేషన్. సో ఈ కాలమ్స్ అన్నిటినీ యాడ్ చేయండి లాస్ట్లో. ఓకే, సో టోటల్ వాల్యూస్ వచ్చినాయి. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. P01 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఫస్ట్ సమ్మేషన్ P1Q0. సమ్మేషన్ P1Q0 ఎంత వచ్చింది? 2180 డివైడెడ్ బై సమ్మేషన్ P0Q0, ఇది 2260 ఇంటూ సమ్మేషన్ P1Q1, ఇది 4940 డివైడెడ్ బై సమ్మేషన్ P0Q1, 2800. సో సాల్వ్ చేయండి. ఆన్సర్ 1.304. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఓన్లీ ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ మాత్రమే అడగలేదు, టైం రివర్సల్ టెస్ట్ కూడా అడిగాడు. సో టైం రివర్సల్ టెస్ట్ ఫార్ములా ఏంటి? సి P01 ఇంటూ P10 ఈజ్ ఈక్వల్ టు 1. మనకి P01 వాల్యూ వచ్చేసింది. సో మనకు కావాల్సింది P10. P10కి ఫార్ములా ఏంటంటే చూడండి, ఇక్కడ ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఇక్కడ P01లో ఎక్కడైతే 1 ఉందో 1 ప్లేస్లో 0 పెట్టుకుంటాం, అండ్ 0 ఉన్న ప్లేస్లో 1 పెట్టుకుంటాం, అంతే. సో అప్పుడు మనకి P10 ఫార్ములా వచ్చేస్తుంది. సో P10 ఫార్ములా ఏంటి? సమ్మేషన్ P0Q1 డివైడెడ్ బై సమ్మేషన్ P1Q1 ఇంటూ సమ్మేషన్ P0Q0 డివైడెడ్ బై సమ్మేషన్ P1Q0. So here P0Q1 value root over 2800 divided by P1Q1 value 4940 into P0Q0 value 2260 divided by P1Q0 2180. దీన్ని సాల్వ్ చేద్దాం. .766 ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు టైం రివర్సల్ టెస్ట్ ఫార్ములా ఏంటి? P01 ఇంటూ P10 ఈజ్ ఈక్వల్ టు 1. సో P10 1.304 ఇంటూ 0.766 ఈజ్ ఈక్వల్ టు 1.304 ఇంటూ 0.766 ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ అరౌండ్ 0.998 అలా వచ్చింది. నథింగ్ బట్ 1 కదా. సో ఇలా టైం రివర్సల్ టెస్ట్ చేయాలి. క్వశ్చన్లో అప్పుడప్పుడు ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కూడా అడుగుతాడు. ఇక్కడ చూడండి, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ కూడా అడిగాడు. సో ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఫార్ములా ఏంటి? P01 ఇంటూ Q01 ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ P1Q1 డివైడెడ్ బై సమ్మేషన్ P0Q0. సో ఇక్కడ P01 వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు Q01 ఫార్ములా ఏంటి అంటే సేమ్ P01 వాల్యూస్లో P ప్లేస్లో Q పెట్టి Q ప్లేస్లో P పెడితే Q01 ఫార్ములా వచ్చేస్తుంది. Q01 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ సమ్మేషన్ Q1 P0 డివైడెడ్ బై సమ్మేషన్ Q0 P0 ఇంటూ సమ్మేషన్ Q1 P1
divided by summation Q0 P1. సో ఇక్కడ Q1 P0 అన్న P0 Q1 అన్న ఒకటే కదా. సో దీని సమ్మేషన్ తీసుకుంటాం 2800 divided by Q0 P0. It is nothing but P0 Q0. So 2260 into summation Q1 P1, nothing but P1 Q1. 4940 divided by Q0 P1, 2180. సాల్వ్ చేద్దాం. $1.675. నెక్స్ట్ మనకి సమ్మేషన్ P1 Q1 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0 వాల్యూ కావాలి. సో సమ్మేషన్ P1 Q1 ఎంత 4940 divided by summation P0 Q0 2260, which is 2.186. సో ఇక్కడ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్లో మనకి P01 ఇంటూ Q01 వాల్యూ 2.186 రావాలి. సో P01 వాల్యూ ఎంత, ఇది Q01 వాల్యూ ఇది మల్టిప్లై చేద్దాం 1.304 ఇంటూ 1.675, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2.184. సో 2.184 వచ్చింది, అంటే నియర్ టు 2.186 కదా. సో ఇలా చేయాలి. ఈ త్రీ ఫార్ములాస్, ఈ త్రీ కూడా అవసరం లేదు. ఫస్ట్ ఈ ఫార్ములా, ఈ ఫిషర్స్ ఇండెక్స్ ఫార్ములా, అండ్ నెక్స్ట్ టైం రివర్సల్ టెస్ట్ అంటే నెంబర్స్ చేంజ్ చేయాలి. లైక్ P01 ఇంటూ P10. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటే ఫ్యాక్టర్స్ని చేంజ్ చేయాలి. అంటే మనం ప్రైస్ తీసుకుంటాం కదా, P అంటే ప్రైస్ కదా. సో ప్రైస్తో పాటు ఇంకా Q తీసుకుంటాం. సో P01 ఇంటూ Q01 నెంబర్ సేమ్ ఉంచి జస్ట్ ఆల్ఫాబెట్ చేంజెస్ తీసుకుంటాం. అండ్ హియర్ మనకి సిగ్మా P1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 వాల్యూ రావాలి. ఇప్పుడు ఈ వాల్యూ మీరు గుర్తుపెట్టుకోలేము అంటే ఈ P01 Q01 వాల్యూస్ ఉన్నాయి కదా. సో వీటిని ఇంటూ చేసి సాల్వ్ చేసినా మనకి డైరెక్ట్ వచ్చేస్తుంది వాల్యూ. ఇక్కడ P01 ఫార్ములా ఉంది, Q01 ఫార్ములా ఉంది. ఇక్కడ ఫస్ట్ P1 Q0 ఉంది, సమ్మేషన్ P1 Q0. ఇక్కడ డినామినేటర్లో సమ్మేషన్ P1 Q0 ఉంది. రెండు వాల్యూస్ ఒకటే కదా. సో ఇంటూ చేసినప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ సమ్మేషన్ P0 Q0, ఇక్కడ సమ్మేషన్ Q0 P0 రెండు డినామినేటర్లోనే ఉన్నాయి కాబట్టి ఇవి రెండు మల్టిప్లై అయ్యి స్క్వేర్ అవుతాయి. సో నెక్స్ట్ ఇక్కడ సమ్మేషన్ P1 Q1 ఉంది, ఇక్కడ సమ్మేషన్ Q1 P1 ఉంది. రెండు న్యూమరేటర్లో రెండు సేమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ అవుతుంది. సో ఇక్కడ డినామినేటర్లో సమ్మేషన్ P0 Q1 ఉంది, ఇక్కడ న్యూమరేటర్లో సమ్మేషన్ Q1 P0 ఉంది. రెండు ఒకటే కాబట్టి క్యాన్సిల్ అవుతాయి. సో లాస్ట్కి P01 ఇంటూ Q01 వాల్యూ ఏమొస్తుంది, √ న్యూమరేటర్లో Q1 P1 స్క్వేర్ ఉంటుంది, డినామినేటర్లో Q0 P0 స్క్వేర్ ఉంటుంది. సో ఈ స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి సమ్మేషన్ P1 Q1 డివైడెడ్ బై సమ్మేషన్ P0 Q0 ఉంటుంది. అండ్ ఇదే వాల్యూ సేమ్. సో మీరు డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ మీరు సాల్వ్ చేసి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇండెక్స్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఈ ఫిషర్స్ ఇండెక్స్ మోడల్ ఒకటి బాగా నేర్చుకుంటే మనకి పక్క ఒక లాంగ్ ఆన్సర్ సాల్వ్ చేయగలము. అండ్ సమ్ టైమ్స్ షార్ట్లో కూడా మనకి ఇస్తాడు. లాస్ట్ అటెంప్ట్లో థియరీ క్వశ్చన్ ఇచ్చాడు ఇండెక్స్ నెంబర్ నుంచి. నెక్స్ట్ ఇక్కడ థియరీ క్వశ్చన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిషర్స్ ఇండెక్స్ మోడల్ మీదనే క్వశ్చన్ ఇచ్చాడు. వాడు డైరెక్ట్ మనకి వాల్యూస్ ఇచ్చేసాడు, మనం జస్ట్ ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి చేయడమే. అండ్ ఆల్సో మనకి థియరీ క్వశ్చన్ కూడా ఇచ్చాడు. సో ఇది ఇండెక్స్ నెంబర్ నుంచి మీరు ఈ ఫిషర్స్ ఇండెక్స్ మోడల్, ఈ ఫార్ములాస్ పక్కా నేర్చుకోండి. సో దట్ యూ కెన్ ఈజీలీ రైట్
part B question, and you can easily get 12+ marks. So next, ఈ లాస్ట్ పేయర్స్ ఫార్ములా అండ్ ఈ ప్యాస్చర్స్ ఫార్ములా కూడా చూసుకోండి. మనకి జస్ట్ ఈ ఫార్ములా నేర్చుకుంటే మనకి ఆ టేబుల్లో ఆ P1 Q0 అండ్ P0 Q0 వాల్యూస్ వస్తాయి కదా, జస్ట్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వాల్యూ వచ్చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే, లాస్ట్ పేయర్స్ అండ్ ప్యాస్చర్స్ ఫార్ములాలో మనకి స్క్వేర్ రూట్ ఉండదు. ఫిషర్స్ మోడల్లోనే స్క్వేర్ రూట్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ లాస్ట్ పేయర్స్ ఫార్ములాని ప్యాస్చర్స్ ఫార్ములాతో మల్టిప్లై చేసి రూట్ చేస్తే మనకి ఫిషర్స్ ఫార్ములా వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ. P1 Q0 డివైడెడ్ బై P0 Q0 అండ్ సమ్మేషన్ P1 Q1 ఇక్కడ, అండ్ సమ్మేషన్ P0 Q1 ఇక్కడ. సో మీరు ఇలా కూడా లాస్ట్ పేయర్స్ ఫార్ములా అండ్ ప్యాస్చర్స్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుని ఆ రెండు మల్టిప్లై చేసి రూట్ చేస్తే ఫిషర్స్ వచ్చేస్తుంది P01. అండ్ P10 రావాలంటే మనకి 1 ప్లేస్లో 0 అండ్ 0 ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P10 వచ్చేస్తుంది. అదే మనకి Q01 రావాలంటే ఆ P01 ఫార్ములాలో P ప్లేస్లో Q ప్లేస్లో P పెడితే ఆ ఫార్ములా వచ్చేస్తుంది. సో అట్లా మీరు ఒక 10 minutes స్పెండ్ చేస్తే మీరు ఈజీగా ఈ ఫార్ములాస్ నేర్చేసుకోవచ్చు.